ఏ మారిషస్. సో ఇప్పుడు భారత్ మారిషస్కి సంబంధించినటువంటి ఈ టాపిక్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇటీవల భారత్ మారిషస్కి ఏ ఒప్పందం కుదిరింది అని అడిగితే మనం అంతరిక్ష సహకారానికి ఒప్పందం కుదిరింది అని చెప్పాలి. దేనికోసము అని అంటున్నాం, స్పేస్ కోఆపరేషన్ లేదా అంతరిక్ష సహకారము అని అంటున్నాం. అంతరిక్ష సహకారం కోసం ఈ ఒప్పందం అనేది కుదిరింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు అంతరిక్ష సహకారంలో రానున్న 15 నెలలలో మనం మారిషస్కి, ఇండియా అనేది మారిషస్కి ఏం చేయబోతుంది అని అంటే ఒక ఉపగ్రహాన్ని డిజైన్ చేసి అందించాలిరా. ఏమనంటున్నాం, ఒక ఉపగ్రహాన్ని అందించబోతా ఉంది. ఉపగ్రహం తయారు చేసి మారిషస్ దేశానికి అందించాలి. మారిషస్ అనేటువంటిది ఏ సముద్రంలో భాగం రా అంటే మారిషస్ అనేటువంటి దేశం ఏ సముద్రంలో కీలకమైనటువంటి దేశం? అరేబియా, రెడ్ సీ, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం. ఆన్సర్ని పోస్ట్ చేయండి. మహాసముద్రంలో మారిషస్ అనేటువంటి దేశం కీలకమైనటువంటి దేశం రా. ఎక్కడ అని అంటున్నాం, హిందూ ఓషియన్లో కీలకమైనటువంటి దేశమే మారిషస్. ఇది ఆఫ్రికాకి దగ్గరగా ఉండేటువంటి దేశం రా. ఈ మారిషస్కి సంబంధించి మరొక అంశం ఏంటి అని అంటే, సో ఇది ఏ దీవులలో ఉన్నది, ఇటీవల భారత్తో ఒప్పందం చేసుకున్నది అని అడుగుతారు. ఇప్పుడు మీరు దీవుల గురించి చెప్పాలి. హిందూ మహాసముద్రం రైట్. మారిషస్ అనేటువంటి దేశం ఆఫ్రికాకు దగ్గరగా హిందూ మహాసముద్రంలో ఒక ముఖ్యమైనటువంటి దేశము అని అంటున్నాం. సో మరి ఈ దేశం అనేది ఏ ద్వీపంలో ఉన్నది అని అంటున్నాం. దీవులలో ఉంటుందిరా, గుర్తుంచుకోండి. మారిషస్ అనేటువంటి దేశం మస్కారీన్ దీవుల్లో ఉన్నటువంటి దేశం. ఓకే రైట్. కొంచెం ఇన్డెప్త్గా వెళ్తే మనకు మారిషస్ మీద ఇంకొక అంశం అడిషనల్గా తెలిసినట్లు. మస్కారీన్ దీవులలో ఈ మారిషస్ అనేటువంటి దేశం ఉంటుంది. ఇది హిందూ సముద్రంలో కీలకమైనటువంటి దేశంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అంతరిక్ష సహకారం కోసం భారత్ మారిషస్ మధ్యన ఒప్పందం కుదిరింది అని అంటున్నాం. సో ఈ ఒప్పందం ఎవరెవరికి మధ్యన జరిగింది అని అంటారు. సో అలా అడిగితే మన భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇండియాకి సంబంధించినటువంటి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, అలాగే మారిషస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఉందిరా. ఏమని అంటున్నాం, ఒప్పందం ఎవరెవరికి కుదిరింది అని అంటే ఇస్రో అని అంటున్నాం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలాగే మారిషస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అని అంటున్నాం. మారిషస్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మధ్యన ఈ ఒప్పందం కుదిరింది, ఎంఓయు కుదిరింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది జరిగింది. ఎందుకోసం జరిగింది అని అంటే అంతరిక్ష సహకారం. ఈ అంతరిక్ష సహకారం ద్వారా భారత్ ఏం చేయబోతా ఉంది అని అంటే మారిషస్కి ఉపగ్రహాన్ని తయారు చేసి అందించడం చేస్తుంది అని అంటే ఇది ట్రాకింగ్ కోసం పనిచేస్తుంది. దీన్ని మనం ఎక్కడ ఏర్పాటు చేసినాము అని అంటే మారిషస్లో ఏర్పాటు చేసినాం. ఎక్కడ అని అంటున్నాం, మారిషస్లో ఏర్పాటు చేయడం జరిగింది. మారిషస్లో ఉన్నటువంటి ఈ ట్రాకింగ్కి సంబంధించినటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేసినారు అని అంటే 1980లో ఏర్పాటు చేయడం జరిగిందిరా. 1980లోనే ఇస్రోకి సంబంధించి భారత్కి సంబంధించినటువంటి లాంచ్ వెహికల్ అనేటువంటిది ఒక దానిని ఎక్కడ ఏర్పాటు చేసినారు అని అంటే మారిషస్లో ఏర్పాటు చేసినారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఏ కార్యక్రమంలో భాగంగా భారత్ మారిషస్కి సంబంధించినటువంటి అంతరిక్ష సహకార ఒప్పందం భారత్లో ఉన్నటువంటి ఏ కార్యక్రమంలో భాగంగా జరిగింది అని అంటే, సో దీనికి సంబంధించి మీరు చెప్పాల్సినటువంటి కార్యక్రమం పృథ్వీ విజ్ఞాన్ అని అంటున్నాం రా. పృథ్వీ విజ్ఞాన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందం అనేది కుదిరింది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. పృథ్వీ విజ్ఞాన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది అనేటువంటి అంశాన్ని గుర్తించండి. పృథ్వీ విజ్ఞాన్ అనేటువంటి కార్యక్రమం భారతదేశంలో తీసుకువచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం రా. ఓకే,
పృథ్వీ విజ్ఞాన్ అనేటువంటి కార్యక్రమం ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం అని అంటున్నాం. భారతదేశానికి సంబంధించి ఈ కార్యక్రమం అనేది ఏ మినిస్ట్రీ అండర్లో కొనసాగుతున్నటువంటి కార్యక్రమము అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండర్లో కొనసాగుతున్నటువంటి కార్యక్రమం. సో పృథ్వీ విజ్ఞాన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాలిరా. సో ఇటీవల భారత్కి మారిషస్కి సంబంధించినటువంటి అంతరిక్ష సహకారానికి సంబంధించినటువంటి ఒప్పందంలో భాగంగా పృథ్వీ విజ్ఞాన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ ఒప్పందం కుదిరింది అని చెప్పాలి. సో ఈ పృథ్వీ విజ్ఞాన్ అనేటువంటి కార్యక్రమం, పృథ్వీ విజ్ఞాన్ అనేటువంటి కార్యక్రమం మనకి ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్గా గుర్తుంచుకోవాలి. సో ఈ ప్రోగ్రామ్ అనేది పృథ్వీ విజ్ఞాన్ అనేటువంటి కార్యక్రమం అనేది 2021-26 సంవత్సరాల మధ్యన వర్క్ చేసేందుకు వచ్చిందిరా. ఎన్ని సంవత్సరాల మధ్యన పృథ్వీ విజ్ఞాన్ అనేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది అని అంటే 2021 నుంచి 2026 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని గుర్తుంచుకోవాలి. సో ఈ కార్యక్రమానికి సంబంధించి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అని అంటే 4797 కోట్లురా. 4797 కోట్ల రూపాయలతోటి పృథ్వీ విజ్ఞాన్ అనేటువంటి కార్యక్రమానికి బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఇగో ఈ పృథ్వీ విజ్ఞాన్ కార్యక్రమంలోనే భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి దీనికి అంటే మనం మాట్లాడుతున్న పృథ్వీ విజ్ఞాన్ ఇది పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అని అంటున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి మంత్రి ఎవరురా? కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు? ఎర్త్ సైన్సెస్ మినిస్టర్గా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు? జితేంద్ర, కిరణ్, వెరీ గుడ్. ఎస్ఏఈ లక్ష్మి ఒకసారి సెట్ చేసుకో. ఇగో దీనికి సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరు అని అంటే కిరణ్ రిజిజు. ఈ మధ్యలో మనం చదవనట్లున్నాం 2-3 నెలలు. సో కొంచెం ఇవేమన్నా మారినవి ఉంటే ఒకసారి అప్డేట్ చేసుకోండి. కిరణ్ రిజిజు గారు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఈయన ఆధ్వర్యంలోనే పృథ్వీ విజ్ఞాన్ కార్యక్రమంలో భాగంగా భారత్కి మారిషస్కి మధ్యన ఒప్పందం కుదిరింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఇక ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనేది భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మంత్రిత్వ శాఖను అని అంటే సో ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి ఇంకొక అడిషనల్ పాయింట్ గుర్తుంచుకోండిరా. 29 జనవరి 2006 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనేటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు మనం మాట్లాడినటువంటి పృథ్వీ విజ్ఞాన్ కార్యక్రమంలో ఎన్ని సబ్ స్కీమ్స్ ఉన్నవి అని అంటారు. ఇది ఇంకా ఇంపార్టెంట్ నేను చెప్పేటువంటి అంశం. పృథ్వీ విజ్ఞాన్లో సబ్ స్కీమ్స్ ఎన్ని అని అడుగుతారా? దీంట్లో కొన్ని సబ్ స్కీమ్స్ ఉన్నాయి, అవి ఏమిటి అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతారు. ఇలా అడిగితే దీనికి సంబంధించి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో సబ్ స్కీమ్స్కి సంబంధించినటువంటివి మొత్తం 5 ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ కార్యక్రమంలో భాగంగా మరొక 5 కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. అవి ఏమిటి అని అంటే వాతావరణ పరిశోధనకి సంబంధించినటువంటి మోడలింగ్ అబ్జర్వేటింగ్ సిస్టమ్ అని అంటున్నాం. ఇది ఒక కార్యక్రమం. వాతావరణానికి సంబంధించినటువంటి పరిశోధన మోడలింగ్ అబ్జర్వేటర్ సిస్టమ్ సర్వీసెస్ అని అంటున్నాం. ఇది ఒక కార్యక్రమం. రెండో కార్యక్రమం ఏంటి అని అంటే ఓషన్ సర్వీస్ మోడలింగ్ అప్లికేషన్స్ అని అంటున్నాం రా. ఓషన్ సర్వీసెస్ మోడలింగ్ అప్లికేషన్ అండ్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ అని అంటున్నాం. ఇది రెండవ కార్యక్రమం. ఇక నెక్స్ట్ ఈ పృథ్వీ విజ్ఞాన్ కార్యక్రమంలో ఉన్నటువంటి 3వ సబ్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే పోలార్ సైన్స్ అండ్ క్రయోజెనిక్ రీసెర్చ్ అని అంటున్నాం. పోలార్ సైన్స్ అండ్ క్రయోజెనిక్ రిసోర్సెస్ అని అంటున్నాం, రీసెర్చ్ అని అంటున్నాం. నెక్స్ట్ 4th కార్యక్రమం ఏంటి అని అంటే సిస్మాలజీ అండ్ జియో సైన్సెస్ అని అంటున్నాం. సిస్మాలజీ అండ్ జియో సైన్సెస్ అని అంటున్నాం. నెక్స్ట్ 5th సబ్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే పరిశోధన
విద్య, శిక్షణ, అలాగే అవుట్రీచ్ అని అంటున్నాం. సో ఇలా ఈ 5 కార్యక్రమాలు కూడా మనకి దేనిలో ఇంపార్టెంట్గా చెప్పడం జరుగుతూ ఉంది అని అంటే పృథ్వీ విజ్ఞాన్ ప్రోగ్రాంలో భాగంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నాం. సో ఇలా వెరీ ఇంపార్టెంట్గా మాట్లాడుతున్నటువంటి ఈ కార్యక్రమాల గురించి మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే ఇలా ఆన్సర్ చేయగలిగితే మీకు 1 మార్క్ అనేది వస్తుంది. ఓకే రైట్, ఇది మనం మాట్లాడినటువంటి మారిషస్ భారత్ ఒప్పందం, పృథ్వీ విజ్ఞాన్ ప్రోగ్రాంలో భాగంగా జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఒప్పందం, పృథ్వీ విజ్ఞాన్కి సంబంధించినటువంటి సబ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత